నమస్కారం వీడియో మిత్రులందరికీ. కానీ నాకు ఒక అన్యాయం జరిగిపోయింది. రాయి వీధిలో 7 ఎకరాల స్థలం కొన్నాను 2010 సంవత్సరంలో. కానీ కొన్నది మైసూరు వాసుదేవరావు దగ్గర కొన్నాను. కానీ దానికి 100 సంవత్సరాల లింకులు ఉన్నాయి. ఆ లింకులు అడ్డపెట్టుకొని కూడా నాకు కొంతమంది రాజకీయ అన్నతో ఆక్రమించారు. ఏ అధికారులకు అడిగిపోయినా ఎవరి దగ్గరికి పోయినా న్యాయం చెప్పడం లేదు. కాబట్టి అది ఎవరు చేశారంటే కందికట్టు మల్లికార్జున అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుల అనుచరులను అడ్డం పెట్టుకొని అధికారులందరినీ భయపెడుతూ అధికారులు ఏం చెప్పలేనట్టుగా ఉంటున్నారు. అధికారులు అందరికీ తెలుసు ఈ విషయం, కానీ ఎవరు న్యాయం చెప్పలేదు. ఎస్పీ, డిఎస్పీ, సిఈ, కలెక్టర్, ఎంఆర్ఓ అందరూ కూడా తెలుసు, కానీ ఎవరు చెప్పనందున నేను చంద్రబాబు నాయుడికి, సుప్రీంకోర్టు జడ్జికి, మానవ హక్కుల కమిషనర్కి, సిబిఐకి అర్జీలు పెట్టాను. కానీ అంత పెద్దోళ్ళ దగ్గర తిరుగు లెటర్లు వచ్చింది. అయినా కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు. అంత పెద్దోళ్ళకి సమాధానం చెప్పని అధికారులు ఇంకా నాకేం న్యాయం చేస్తారు? అందుకని నేను దయచేసి మీ ముందుకు వచ్చాను. ఇది అందరికి తెలియజేసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి దీని కారకులు ఎవరంటే కోయంబత్తూరు పత్తి రవిచంద్ర, తిరుపతి ఇంద్రలక్ష్మి, కళ్యాణ్ ఇంద్రలక్ష్మి, చల్లపతిరావు, పిడూరు నాగేశ్వరం ఒక లాయరు యదవ, వాళ్ళందరూ కలిసి నన్ను కుట్రపూరితంగా ఎరగబెట్టారు. నేను అవిటోడని, కుంటోడని, ఏమి చేయని వికలాంగుంటూ నా మీదగా దుర్యోగం వచ్చున్నారు. కాబట్టి నాకు ఏమి చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలిసి నాకు న్యాయం చేయాలి, అది కోరుతున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవడైనా సరే రాజకీయ నాయకులు ఎంత పెద్దోళ్ళు అన్నతో ఉన్నా వాళ్ళని వదలకూడదు, బయటికి లాగాల్సిందే. అది కావాల్సింది. ఈ అధికారులకు భయం పోవాలా, వాళ్ళని చూసి భయపడుతున్నారు. ప్రతి అధికారి దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, ఎస్పీ దగ్గర పోయినా, డిఎస్పీ కాటికి, సిఈ కాటికి, అందరికంటే తిరిగినా ఎవరు న్యాయం చెప్పడం. కాబట్టి నాకు కొనుక్కున్నారు సార్. మైసూరు వాసుదేవరావు, ఏలూరు వాసుదేవరావు కొన్నా. ఆయనకు వాళ్ళ పిజ్జాదేశం వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చింది. చెప్పండి. వాళ్ళ దగ్గర ఏమి లేవు. నేను ఛాలెంజ్ చేస్తా, చూపించాం. తెమ్మను ఒకటి బయట తెమ్మను. వాళ్ళే, నేను చెప్తాను. కాగిత దొంగయ్య నేను చెప్తాను. దొంగయ్య ఏమి ఆధారం లేదు, తీసుకురమ్మను. ఏ జడ్జి కాడ తెచ్చుకొస్తారో, ఏ లారీ కాడ తెస్తారో, ఏ రాజకీయ నాయకుడు తెస్తారో తెమ్మను, ఆధారాలు పెట్టమను. అప్పుడు నేను ఊరి శిక్షకని చదివి. ఇప్పుడు దీంతో గట్టిగా మాట్లాడనే కాదు, నా వల్ల తప్పు ఉంటే నాకు ఊరి శిక్షని నేను సిద్ధం. దానికి నేను కాదాను. ఇంత పెద్దోళ్ళు మాట్లాడానంటే ఇది చిన్న పని కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి నేను తెలియపరిచాను అన్నప్పుడు వాళ్ళు ఊరుకోరు ఇంత పెద్ద ఇష్యూని. కాబట్టి నా వల్ల తప్పు ఉంటాయి చేసుకోండి, నేను కాదా. సుప్రీంకోర్టు కలిసాను, అర్జునులో పెట్టాను. 10 సార్లు పైన కలిసి ఉంటాను. ఏం చెప్పంటారు? అంత పెద్దోళ్ళు మేమేం చేయగలమన్నారు. ఎవరు చేయలేదు, మేమేం చేయగలం. ఎస్పీ గారు చెప్పాను, కలెక్టర్ గారు చెప్పాను, సిఐ అందరికీ చెప్పాను. ఒకరే కాదు, అందరికీ చెప్పలేదని రుజువు పలికిస్తా. నేను దేనికి భయపడ్ను, దేనికి ఇష్టపడ్ను, అందరికీ చెప్పాను. ఇది ఎంఆర్కో తెలుసు ఈ విషయం, అందరి అధికారులకు తెలుసు, రాజకీయ నాయకులు కొంతమంది తెలుసు, తెలుగుదేశం రాజకీయ నాయకులు ఉన్నారే వాళ్ళకు కూడా తెలుసు, అందరూ తెలుసు. ఏ ఒక్కటి అబద్ధం అయితే నేను దేనికని చేద్దాం, అన్ని రుజువులు పలికిస్తా. అన్ని ఆధారాలు నా కాడ నుండి అన్ని చేపిస్తాను. అది నేనేం అడగను సార్. ఇక్కడ అధికారులు ఎవరు న్యాయం చెప్పలేదు కాబట్టి ఈ రాజకీయ నాయకులకు భయపడి, అందువల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు న్యాయం చేయాల. ఈ జిల్లా అధికారులు నేను ఒప్పుకోను, నాకు నమ్మకం లేదు. చెప్తున్నాను కదా, జిల్లా అధికారుల మీద నాకు నమ్మకం పోయింది. వాళ్ళు నాకు చేయరు. మన సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ అయిపోయినా, ఈ విధంగా సార్ నా ఇల్లు కోల్దోశారు, ఇది ఎక్కడ దౌర్జన్యం అని అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి నన్ను ఇది చేతి కొట్టబోయాడు. నేను కుంటాను, నేను చూడకుండా చేతి కొట్టబోయాడే అంట. అదేనా రౌడీజం?
అధికారులకు ఉండాల్సిన బుద్ధినా చెప్పు. అధికారులు ఎట్ట మాట్లాడి చల్లబోతాయి, మీరు మాత్రం మాకు భయపడండి అంటారా? చెప్పు. నా 65 వయసు కుంటోండి, ఇలాంటి కుంటోండి మీదకి నువ్వు చేతి కొట్టవచ్చండి. నేను నిన్ను ఏం చేస్తానని చెప్పు. నిన్ను దూసుగా మాట్లాడే శక్తి నాకుందా చెప్పండి. ఇదన్నా మీ అధికారులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పౌరా? మా బట్టి అమాకిల మీదనా మీ దౌర్జన్యం చెప్పు. మేమేం చేయలేమన్నా కదా, అదే గొప్పల మీద పోనీ. తప్పులు అందరూ చేస్తారు, మేము చేయలేదు చెప్పలా. కానీ ఒక ఇస్త్రీ చొక్కవని కొట్టమను, మాట్లాడమను దమ్ముంటే ఎస్ఐ సిఐకి. మా పొట్టని కొట్టడం గొప్పగా సార్. పెద్ద పెద్దలు కొట్టు, తప్పు చేసి రెండు కొట్టుకో నీ ముద్దల్లా. ఇదా న్యాయమా? నన్ను కొట్టపోతే నేను చేస్తా కూర్చున్నా చచ్చిపోతాను చెప్పా. ఇంకంతగా నేను చెప్పన్నాను. నువ్వు కొట్టు, నేను చచ్చిపోతా అంతే. ఈ విధంగా చెప్పాడు. ఇదేనా అధికారుల న్యాయమా? డబ్బున్న వాళ్ళకి ఒకటి తీరు, మన డబ్బులు లేని వాళ్ళకి ఒకటి తీరా చెప్పు. 10 రూపాయల కాగితం ఒకటే, 100 రూపాయల కాగితం, 1000 రూపాయల కాగితం ఒకటేనా? లక్షలు కోట్లు డబ్బున్న వాళ్ళు. స్థలము అవును, అప్పుడు 10 లక్షలు, 10 లక్షలు, ఇప్పుడు 70 లక్షలు అయింది. 70 లక్షలు ఆస్తి కబ్జా చేసి కొట్టుకుంటావా చెప్పు. ఈ రోజు 10 లక్షలు 10 లక్షలు ఎవరి దగ్గర లేకుండా ఉంటున్నాయి చెప్పండి. అది ఇప్పుడు నడబడికి వచ్చింది కాబట్టి 70 లక్షలకు వచ్చింది. ఇప్పుడు ఆ వీధులు అంకట 10 లక్షలు అమ్ముతుంది. గవర్నమెంట్ రేటు 3 లక్షలు ఉంది. దానికి ఏం చేస్తాం మనం? ఇది ఒక్కటే కాదు, 10 సంవత్సరాలు జరుగుతుంది వాళ్ళ వ్యాపారం. ఒక్క నాయకుడు పట్టించుకుని దిక్కులేడు, ఒక అధికారి పట్టించుకోవడంలే. 10 ఏళ్ళు ఆయన చేస్తున్నారు. నాకేమొచ్చు సార్, నాకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ తెలియాలి ఈ విషయం. ఇక్కడ నెల్లూరు జరిగే భాగాతం అంతా వాళ్ళ దృష్టి పోవాలా, అదొకటి అన్న కోరిక. పోతే ఎవరు ఎంత మాత్రం అనేది వాళ్ళు తెలియాలి. ఇక్కడ గొప్పలు చెప్పుకుని నేను ఒప్పుకోను. ఈ గొప్పల గురించి నాకు అవసరం లే. నాకు వాళ్ళిద్దరు న్యాయం చేయాలి. ఈ నెల్లూరు అధికారులకు చెప్తే ఒప్పుకోను. నెల్లూరు ఏ అధికారి అయినా న్యాయం చేయమంటే నేను చేయించుకోను. అది